ఒక మహిళ ఆందోళనతో హాస్పిటల్ వైటింగ్ రూములో కూర్చోనుంది. ఆమె కూతురికి ఎమర్జెన్సీగా ఒక ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఒక ఇల్లు లేని వృద్ధ వ్యక్తి ఆమె పక్కన కూర్చోనున్నాడు. అతని దగ్గర నుండి దుర్వాసన వస్తున్నది. అతని అవతారం, అతని దుస్తులు మురికిగానూ చినిగిపోయి ఉన్నాయి. ఆమె అతని దగ్గర నుండి దూరంగా జరిగింది. కాని అతను ఆమెకు దగ్గరగా వంగి, నీ కూతురికి ఏమీ జరగదమ్మా, ఆమె బాగుంటుంది అన్నాడు. నీకేం తెలుసయ్యా నా కూతురి ఆరోగ్యం గురించి? అలా ఎలా చెబుతున్నావు? దేవుడు నాకు చెప్పాడు అన్నాడు వృద్ధుడు. ఆమె విసుగుతో అక్కడి నుంచి వెర్రిపోయింది. కొన్ని గంటల తరువాత ఎట్టకేలకు డాక్టర్ వచ్చాడు. మ్యాడమ్, ఒక చిన్న ప్రాబ్లం. మీ కూతురికి అరుదైన రక్తం అవసరమవుతోంది. బి నెగటివ్. మా దగ్గర ఆ బ్లడ్ స్టాక్ లేదు. మీ కూతురికి ఎక్కువ సమయం లేదు. ఆమెకు వెంటనే ఏర్పాటు చేయాలి. డాక్టర్ చెప్పింది విని ఆ మహిళ కుప్పకూలిపోయింది. ఇల్లు లేని ఆ వృద్ధుడు కుప్పకూలిపోయిన ఆ మహిళకు వినబడేలాగా లేచి నిలబడి, నేను రక్తం ఇస్తాను. నా బ్లడ్ గ్రూపు కూడా బి నెగటివ్. ఆ వృద్ధుడి మాటకు డాక్టర్ మొదట తటపటాయించినా, ఆ తరువాత ఆ వృద్ధుడ్ని చెయ్యి పుచ్చుకుని హాస్పిటల్ ల్యాబుకు లాక్కుని వెళ్లాడు. కొద్ది నిమిషాల తరువాత డాక్టర్ తిరిగివచ్చి ఆ మహిళతో, ఇది చాలా ఆశ్చర్యమండి. ఆ వృద్ధుడి నెత్తురు కరెక్టుగా మ్యాచ్ అయ్యిందమ్మా. ఎటువంటి వ్యాధులూ లేవు. పూర్తిగా పరిశుద్ధమైనది. వాళ్లు వృద్ధుడి రక్తాన్ని వెంటనే తీసుకున్నారు. ఆపరేషన్ కొనసాగింది. 3 గంటల తరువాత డాక్టర్ పెద్ద నవ్వుతో బయటకు వచ్చాడు. మీ అమ్మాయి సీరియస్ కండిషన్ నుండి బయటపడింది. ఇక మీకు దిగులు అక్కర్లేదు అన్నాడు డాక్టర్. ఈ వృద్ధ మనిషే మీ అమ్మాయిని కాపాడాడు. కొద్దిసేపటి తరువాత ఆ మహిళ ఆ వృద్ధుడిని కలిసింది. అతను బాగా నీరసంగా ఉన్నాడు. హాస్పిటల్ వారు ఇచ్చిన జ్యూస్ తాగుతున్నాడు. మీరు ఏ కారణంతో మాకు సహాయం చేశారు? మేమెవరిమో, మీరెవరో? ఆమె అడిగింది. ఆ వృద్ధుడు అతి మర్యాదతో చెప్పాడు. కారణం నాకు కూడా తెలియదు. నాకు ఒకటి తెలుసు. కూతుర్ని పోగొట్టుకునే నొప్పి ఉన్నదే, అది భరించరానిది. 5 సంవత్సరాల ముందు ఇదే హాస్పిటల్లో 5 సంవత్సరాల నా బిడ్డ క్యాన్సర్ వ్యాధితో చనిపోయింది. ఆమెను కాపాడుకోవటానికి నేను ఉన్నదంతా పోగొట్టుకున్నాను. అందుకే ఈరోజు నేను ఇక్కడికి వచ్చి వైటింగు రూములో కూర్చొని నా కూతురికి ఏం జరిగిందో జ్ఞాపకం తెచ్చుకుని ఆ జ్ఞాపకాలలోనే ఉండిపోయాను. కాని నేను ఎందుకిలా ఈ హాస్పిటల్కు వచ్చానో నాకు ఇంకా పూర్తిగా తెలియదు. ఆ మహిళ శోకంలో మునిగిపోయింది. నువ్వు నా కూతుర్ని కాపాడవు అన్న ఆ మహిళతో, లేదమ్మా, నీ కూతురే నన్ను కాపాడింది. నేను ఇంకా ఎందుకు బ్రతికుండాలో చెప్పింది అన్నాడు వృద్ధుడు. ఆ మహిళ అప్పుడు ఆ వృద్ధుడిని ఒక కార్యక్రమంలో చేరటానికి సహాయం చేయటం మొదలుపెట్టింది. అప్పుడు ఆ వృద్ధుడికి ఒక ఉద్యోగం, చిన్న అపార్టుమెంటు మరియు ఆశ, ధైర్యము వచ్చింది. కొన్ని సంవత్సరాల తరువాత ఆ మహిళ కూతురు గ్రాడ్యుయేట్ అయింది. ఆమె కాలేజీలోనే మొదటి స్థానం సంపాదించింది. ఆమె తన ప్రసంగములో ఎలా ఒక ముక్కు, మొహం తెలియని వ్యక్తి నాకు నెత్తురు ఇచ్చి నా ప్రాణం కాపాడారు. దానికంటే కూడా ఆయన నాకు నేర్పించింది ఎక్కువ. ప్రతి ఒక్కరికీ ఒక విలువ ఉంది. సమాజం ఒకరిని వద్దని పారేసినా వారి అవసరం ఎవరికో ఒకరికి ఉంటుంది. ఆయన ఈ రోజు ఇక్కడే ఉన్నారు అంటూ గుంపు వైపు చెయ్యి చాచింది. ఒకప్పుడు ఇల్లు కూడా లేని వృద్ధుడు ఇప్పుడు పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. అతను లేచినప్పుడు గుంపు మొత్తం చప్పట్లు కొట్టింది. గ్రాడ్యుయేషన్ కార్యక్రమం పూర్తి అయిన తరువాత ఆ వృద్ధుడ్ని ఆ పిల్ల హత్తుకుని, నా ప్రాణాలు కాపాడినందుకు మీకు ధన్యవాదాలు అన్నది. లేదు తల్లి అని నవ్వుతూ, నీకే నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే నువ్వు నా జీవితానికి ఇంకా అర్థం ఉంది అని గుర్తుచేసినందుకు. ఆమె తల్లి గౌరవ మర్యాదలతో ఆ వృద్ధుడ్ని చూస్తూ, ఆ రోజు ఈ వృద్ధుడు మురికి, చినిగిన బట్టలతో ఉన్నాడని అతనికి దూరంగా జరిగాను. కాని ఆ వృద్ధుడు నేను ప్రేమించిన వాటినన్నిటినీ కాపాడాడు. కొన్నిసార్లు దేవదూతలు మురికిగానే వస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.